ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. ఆమెన్. హల్లెలూయా. భక్తుడైన దావీదు మహారాజు గారు ఈ విధముగా తెలియజేయుచున్నారు. దావీదు మహారాజు దేవుని కృపను పొందుకున్నవారు, ఆయన కృపాతిశయమును అనుభవించిన వారు గనుక ఆయన మందిరానికి వెళ్ళి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నారు. మరి నీవు నేను ఆయన కృపను పొందుకొని ఆయన ఆలయానికి వెళుతున్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. మన పట్ల దేవుడు మనకు ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారములు చేసి ఉన్నారు. ఎన్నో అపాయముల నుండి తప్పించి ఉన్నారు. ఎన్నో శ్రమల నుండి విడిపించి ఉన్నారు. ఇంతవరకు మనలను సజీవులుగా కాపాడి ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆలయానికి వెళ్ళి ఆ దేవాది దేవుని ఘనంగా స్తుతించి ఆరాధిద్దాం. ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.